ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్లా వినిపించే పేరు గోరంట్ల మాధవ్. హిందూపురం మాజీ ఎంపీగా, ఒకప్పుడు పోలీస్ అధికారిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గోరంట్ల మాధవ్ రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పేశారని, ఆయన ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సెటిల్ అయిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు, ఇప్పుడక్కడ ఏం చేస్తున్నారు, ఒక లుక్కేద్దాం. నిజానికి గత కొంతకాలంగా గోరంట్ల మాధవ్ పేరు ప్రధాన వార్తల్లో వినిపించడం తగ్గింది. ముఖ్యంగా గతంలో ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలు, వీడియో కాల్ రచ్చ, కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల ఆయన ఇమేజ్ కి గట్టి దెబ్బ తగిలింది. తాజా సమాచారం ప్రకారం ఆయనపై ఉన్న కేసులు మరియు రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన కొంతకాలం పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్ణాటకలోని ఒక ఫామ్ హౌస్ లో కాలం గడుపుతున్నట్లు, అక్కడ స్వయంగా వ్యవసాయ పనులు చూసుకుంటున్నట్లు సమాచారం. ఒకప్పుడు పార్లమెంట్ లో మీడియా ముందు గర్జించిన నాయకుడు ఇప్పుడు ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో రైతుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో కూడా ఆయన ఆస్తుల వివరాలపై మరియు ఆయన లైఫ్ స్టైల్ పై అనేక ఇంటర్వ్యూలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ఎంచుకున్న ఈ మార్గం కేవలం తాత్కాలిక విశ్రాంతి కోసమేనా, లేక శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండడానికా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ఆయనకున్న భూముల్లో ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని, అక్కడ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. వై నాట్ 175 అన్న పార్టీలో కీలక నేతగా ఉన్న మాధవ్ సీటు మార్పు లేదా టికెట్ నిరాకరణ తర్వాత ఒంటరి అయ్యారు. సొంత పార్టీ నేతల నుంచే సరైన మద్దతు లభించకపోవడం ఆయనలో రాజకీయ వైరాగ్యాన్ని పెంచి ఉండొచ్చు. అధికారం ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు, అధికారం పోయాక కనిపించకపోవడం అనే మాట వినపడుతోంది. గోరంట్ల మాధవ్ కెరియర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. పోలీసుగా ఉన్నప్పుడు మీసాలు తిప్పి ఫ్యాక్షన్ నేతలకు సవాల్ విసిరారు. ఎంపీగా పార్లమెంట్లో గొంతు వినిపించారు. ఇప్పుడు ప్రశాంతత కోసం వ్యవసాయాన్ని ఎంచుకోవడం అనేది మనశ్శాంతి కోసమే అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. రాజకీయాల్లో ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. మాధవ్ ఎదుర్కొన్న వరుస వివాదాలు ఆయనను డిఫెన్స్ లో పడేశాయి. న్యాయపరమైన పోరాటాలు, సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆయన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు. అందుకే తన ఫ్యామిలీకి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి కర్ణాటకకు షిఫ్ట్ అయ్యారనే మాట వినపడుతోంది. ఏపీలో ఉంటే నిత్యం ఏదో ఒక రాజకీయ చర్చ లేదా ప్రత్యర్థుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పక్క రాష్ట్రం అయితే ఎవరికీ తెలియకుండా తన పని తాను చేసుకోవచ్చు. అంతేకాకుండా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆయనకున్న పరిచయాలు, అక్కడ దొరికిన భూములు ఆయనను అటువైపు మళ్లించుండొచ్చు. రాజకీయ నాయకులు ఎప్పుడూ శాశ్వతంగా రిటైర్ అవ్వరు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మౌనమే ఆయుధంగా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారా, లేక 2029 నాటికి మళ్లీ కొత్త అవతారంలో వస్తారా అనేది చూడాలి. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు మామూలే, కానీ ఒక పోలీస్ అధికారిగా కెరియర్ మొదలుపెట్టి ఎంపీగా ఎదిగి ఇప్పుడు మళ్లీ సామాన్య రైతుగా మారడం అనేది గోరంట్ల మాధవ్ జీవితంలో ఒక వింతైన మలుపు. ఆయన నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా, లేదా మళ్లీ యాక్టివ్ అవుతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.